నన్ను ప్రియమైన జేహోజీర్ లోరెన్స్ స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1:14 చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. యేసయ్య, వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యేసుప్రభు గారు మన కొరకు ఈ లోకానికి రావడం యొక్క విశేషం ఏంటనేది మనం తెలుసుకోబోతున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆదివారం మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న బద్దులమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు ఆయన చెప్పినట్టుగానే మన కొరకు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమైన భయంకరమైన శ్రమలను అనుభవించి చనిపోయి తిరిగి లేచారు. ఏమండి, దానికంటే ముందుగా ఏంటంటే ఆయన ప్రవర్తన ద్వారా, ఏమండి, ఆయన పుట్టిన విధానం ద్వారా, ఆయన బ్రతికిన జీవితం ద్వారా ఆయన ఒక రోల్ మోడల్గా, బెస్ట్ ఆఫ్ ది రోల్ మోడల్గా మనకి ఆయన గురించి, ఆయన జీవితం గురించి మనం నేర్చుకునేవారిగా ఉండడానికి ఆయన ఏ విధంగా అయితే బ్రతికారో, తన బ్రతుకు దినములు అన్నీ కూడా ఏ విధంగా గడిపారో, ఆయన ప్రతి మాట ప్రతి ప్రవర్తన ప్రతిదీ కూడా ఆయన ఏ విధంగా చేశారో మనం ఆయన్ని అనుసరించాలని, ఆయన యొక్క శిష్యులుగా జీవించాలని, ఆయన ఏదైతే ఆయన పాటించారో ఆ పద్ధతులన్నీ కూడా మనం అన్వయించుకోవాలని, మన జీవితంలో అన్వయించుకోవాలని ఆయన ఒక రోల్ మోడల్గా ఆయన ఈ లోకంలో పుట్టడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి కూడా మరియమ్మ గారికి, యోసేపు గారికి తన సాధారణమైన ఇహలోకపరమైన తల్లిదండ్రులకి ఎంతగానో ఆయన లోబడ్డారండి. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత యోహాను గారితో బాప్తిసం పొందేటప్పుడు ఆయన అంటున్నారు, తండ్రి నీ చెప్పులు విప్పడానికి కూడా నాకు అధికారం అనేది లేదు అని చెప్పినప్పుడు లోకధర్మం చొప్పున ఈ విధంగా జరగని అని చెప్తున్నారంటే ఆయన చూసి మనం నేర్చుకునే విధంగా ఉండాలని. ఏమంటే ఆయన యొక్క ప్రవర్తన, ఆయన మాట, ఆయన మృదుత్వం, అంటే ఆయన యొక్క సమాధానము, ఆయన శాంతి, ఆయన ముఖవర్చస్సు, ఆయన యొక్క నడవడిక, అవన్నీ కూడా చూసి మనం నేర్చుకుంటామని. నా ప్రియమైన సహోదరులారా, నేర్చుకుంటామని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో పుట్టడం మనం చూస్తున్నాం. అయితే ఇంకా యోహాను సువార్త 1:12-13 ఏమనుందంటే ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన స్వజనులే ఆయన్ని అంగీకరించలేదు. నా ప్రియమైన సహోదరులారా, లోకం ఆయన్ని అంగీకరించలేదు. దేవుడు లోకమునకు వెలుగుగా వచ్చాడండి. ఆయన వెలుగు, ఆ చీకటి ఆయన చూడగానే పారిపోయింది. కానీ చీకటికి భయం వేసింది, కానీ మనకు మాత్రం ఆయన వచ్చారన్న సంగతే భయం అనేది, భక్తి అనేది లేకుండా ఉంటున్నామండి. నా ప్రియమైన సోదరులారా, అంటే అంత కట్టిక చీకటి ఆయన చూసి భయపడి పారిపోయిందండి. ఆయన యొక్క వెలుగు యొక్క తేజోమయం చూసి పారిపోయింది. కానీ మనమైతే స్టిల్ ఇంకా పాపంలోనే నిలిచి ఉంటున్నామండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన యొక్క జీవితం ఒక ఎగ్జాంపుల్గా మన మధ్య నివసించారండి. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారండి. ఆయన రక్త మాంసాల్లో పాలుభాగస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనం ఇట్టి భయంకరమైన దేహాన్ని మనం కలిగి ఉన్నాం, పాపానికి లోనైనా ఈ శరీరాన్ని కలిగి ఉన్నామని పౌలు భక్తులు చెప్తున్నాడండి. అలాంటి శరీరాన్ని యేసుప్రభు గారు కలిగి ఉన్నారు. కానీ ఆయన ఏ టెంప్టేషన్ కూడా ఆయన లొంగిపోలేదండి. నా ప్రియమైన సహోదరులారా, సాతాను పెట్టిన శోధనలకి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను పెట్టిన శోధనలు కూడా ఆయన లొంగిపోలేదు. కేవలం వాక్యంతో ఆయన సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అదేవిధంగా ఆయన ప్రతి సూచికరేకి ముందు కూడా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నేను ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈ జనం అందరికి కూడా నేను ఆహారం సమృద్ధిగా ఇచ్చేలాగున తండ్రి నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. రొట్టె విరిచి శిష్యులందరికీ ఇచ్చి పంచిపెట్టమంటే ఇంక 12 గంపలు మిగిలాయండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన అనేక మార్లు గెస్సెమనే తోటలో ప్రార్థన చేయడం, ఆయన ముమ్మారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఆయన యొక్క బ్రతుకు దినాలు అన్నీ కూడా మనం నేర్చుకునే విధంగా ఆయన జీవించారండి. నా ప్రియమైన సహోదరులారా, కానీ మనం అది ఏది కూడా పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఆయన చూడండి, ఒక అన్యుడు పిలాతు గారు చెప్తున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదని చెప్తున్నాడు. ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అట్టి గొప్ప సాక్ష్యాన్ని యేసుప్రభు గారు కలిగి ఉన్నారండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ సాక్ష్యం మనం కూడా పొందుకోవాలని ఆయన ఆశ అండి. నా ప్రియమైన సహోదరులారా, అయితే బైబిల్లో పాత నిబంధన కాలంలో ఒక భక్తుడు ఉన్నాడు.
ఆయన గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, యూజు దేశంలో ఏమండి ఆ యోబు అనే భక్తుడు ఉన్నాడు. అతను నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవించాడు. చెడుతనాన్ని ఆశ్రయించుకునేవాడిగా, చెడుతనాన్ని విసర్జించేవాడిగా ఉన్నాడు అని చెప్పి యథార్థవంతుడిగా ఉన్నాడు అని యోబు గురించి అనేకమైన సర్టిఫికెట్స్ దేవుడే ఇస్తున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, యోబు అండి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి ఉన్నాడండి. అండ్ ప్రతిరోజు కూడా వారు విందు చేసుకునేవారంట. విందు చేసుకున్నప్పుడు తన యొక్క ఆడబిడ్డలను కూడా అండ్ యోబు కుమారులు తన కుమార్తెలను కూడా పిలిచి అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా కూర్చొని వాళ్ళు విందు చేసేవారంట. విందు చేస్తున్నప్పుడు యోబు భక్తుడు వీళ్ళు ఏమైనా పాపంలో పడ్డారేమని చెప్పేసి అని ఆయన ప్రతిరోజు కూడా వీళ్ళ కొరకు దహన బలులు అర్పించేవారంట. నా ప్రియమైన సోదరులారా, అంత నిందారహితుడుగా దేవుడి పట్ల అంత కృతజ్ఞత కలిగి ప్రతిరోజు కూడా తన కుమారులు తప్పిపోయారని చెప్పేసి అని చాలాసార్లు ప్రతిరోజు కూడా నిత్యము దేవునికి ఆ పాప పరిహార్థ బలిగా వాళ్ళ యొక్క పాపం నిమిత్తమైన పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పిస్తూ ఉండేవారంట. నా ప్రియమైన సోదరులారా, చూడండి సాతానుతో కూడా దేవుడు ఛాలెంజ్ చేయడం మనం చూస్తున్నాం. అక్కడ ఏమన్నాడంటే, నా భక్తుడు యోబు ఉన్నాడని చెప్పినప్పుడు సాతాన్ అంటుంది తనకు కలిగి ఉన్న ఆస్తి, అతను ఈ యొక్క లోకంలో అందరికంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నాడు కదా, ఆ ఆస్తిని అంతా తీసే తనకున్న కుటుంబ సభ్యులందరినీ తీసివే, అప్పుడు అతను నీ పట్ల నిన్ను అసహించుకుంటాడని దేవునితోనే సాతాను ఛాలెంజ్ చేసిందండి. కానీ నా ప్రియమైన సోదరులారా, యోబు ఒక్క దినమందే మొత్తం అన్నీ కూడా కోల్పోయాడండి. తర్వాత కోల్పోవడం మట్టుకే కాక తన శరీరం అంతా ఎంతో వ్యాధి దేవుడు పెట్టాడండి. నా ప్రియమైన సోదరులారా, దేవుడు చెప్పాడు సాతానుతో, నువ్వు తన ప్రాణానికి ఏ హాని చేయొద్దు, కానీ పరీక్ష పెట్టినా కూడా యోబు భక్తుడు అది జయిస్తాడని దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పినట్టుగానే దేవుని యొక్క నమ్మకాన్ని యోబు ఒమ్ము చేయలేదండి. నా ప్రియమైన సహోదరులారా, అంత భయంకరమైన ఇబ్బందితో కూడా శరీరం అంతా గోక్కోవడం ఏమండి ఎంతో మానని పుండ్లుగా అలా ఉన్నప్పుడు తన భార్య ఆశ్రయించుకుందండి. తన యొక్క స్నేహితులు ప్రాణ స్నేహితులు ఎంతగానో విమర్శించారు. అయినప్పటికీ యోబు భక్తుడు అంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. ఏంటి మనం సుఖమే అనుభవించడం తగుతామా, శ్రమ అనుభవించడం మనం తగదా అని తన యొక్క స్నేహితులతో తన భార్యతో చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, చూడండి అంత కాన్ఫిడెన్స్తో అంత చక్కగా అంత భక్తిని సంతోషంగా కొనసాగించిన విధానాన్ని బట్టి యోబు రెండింతలుగా రెట్టింపు ఆస్తిని మళ్ళీ తిరిగి పొందుకున్నాడండి. తన కుమార్తెలను మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో ఒక సాక్షిగా, బైబిల్లో ఒక చిరస్థాయిగా ఆయన గురించి రాయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఏమండి, ఆదాము నుంచి హానోకు వరకు ఉన్న మనుషులందరూ కూడా చాలా భయంకరంగా జీవించారు. కానీ హానోకు మాత్రం 300 సంవత్సరాలు దేవునితో నడిచాడండి. నా ప్రియమైన సహోదరులారా, హానోకు ఆ విధంగా బైబిల్లో లిఖింపబడ్డాడు. అదేవిధంగా యోబు గారు కూడా బైబిల్లో లిఖింపబడడానికి సరిపడా ఒక మంచి క్యారెక్టర్ని కలిగి ఉన్నాడు. నా ప్రియమైన సోదరులారా, అట్టి క్యారెక్టర్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ అండి. ఆశను బట్టే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం, మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా జీవించడం మనం చూస్తున్నాం. కానీ దేవునికి యేసుప్రభు గారికి ఉన్న గుణ లక్షణాల్లో ఒక్కటి కూడా మనం ఏ రోజు కూడా సంపాదించుకోలేకపోతున్నామండి. ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన శాంతి స్వరూపాన్ని అండి, ఆయన యొక్క ముఖంలో ఉన్న శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం ఏ రోజు కూడా మనం కలిగి ఉండలేకపోతున్నాం తండ్రి. చూడండి నా ప్రియమైన సహోదరులారా, అట్టి సమాధానాన్ని మనం కలిగి ఉండాలంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు 2వ దశలోని పత్రిక 16-17 వచనాల్లో చెప్తున్నాడు. ఆయన తన కృపను బట్టి మనకి కృపను బట్టి మనకి ఏంటి శుభ నిరీక్షణ మనకు కలిగిందంటండి. నా ప్రియమైన సహోదరులారా, పౌలు గారు చెప్తున్నాడు, అపొస్తలుడైన పౌలు గారు ఏమండి 2వ దశలోని పత్రిక ఏమండి 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏమండి మనకి శాంతి సమాధానం కలిగే విధంగా శుభ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడంట. నా ప్రియమైన సోదరులారా, ఆ శుభ నిరీక్షణను బట్టి మనం ఏం చేయాలండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క ముఖ తేజస్సును మనం కలిగి ఉండేవారిగా మనం ఉండాలండి. ఆయన శాంతిని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి, ఆయన సమాధానాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. కనీసం ఆయన ప్రవర్తనలో కొంచెమైనా మనం చేపట్టేవారిగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఈరోజు ఆదివారం. నా ప్రియమైన సోదరులారా, 29 దావీదు కీర్తనలో చెప్తున్నాడు, ఆయనకి రావాల్సిన స్తుతి అంతా కూడా మనం ఆయనకు ఆరోపించాలంట. ఆయన మహిమా ప్రభావాన్ని మనం ఆయనకి ఆరోపించే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయనకి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎదుటి సాగిలిపడే వరకు మనం ఉండాలంటండి నా ప్రియమైన సోదరులారా. కానీ ఇంత గొప్పదైన సృష్టిని చేసి మనకు అనుదినము ఆహారం సమకూరుస్తూ మనకు మంచి ఆరోగ్యాన్ని, మనకు మంచి కుటుంబ జీవితాన్ని, మనకి మంచి బిడ్డల్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఏ విధంగా కనపరుస్తున్నాం ఈ ఆదివారం నా ప్రియమైన సోదరులారా. మనమే ప్రశ్నించుకునే వారిగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. తప్పకుండా దేవుని మనం ఎప్పుడు కూడా కొనియాడేవారిగా మనం ఉండాలండి. దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని గణపరిచేవారిగా ఉండాలండి. యేసుప్రభు గారు ఒక మంచి రోల్ మోడల్గా మనకి ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. ఆయన ఎడతెగక ఆ గెత్సేమనే తోటలో కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి కూడా మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఆయన మోకరించి ప్రార్థన చేసి కూడా మనం చూస్తున్నాం. ఆకాశం వైపు తేరు చూసి ప్రార్థన చేసి కూడా మనం చూస్తున్నాం. దేవుని బ్రతుకుమాలు కూడా మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఆయన అంత మాదిరి జీవితాన్ని జీవించినప్పుడు మనం ఎందుకు ఆయన్ని అనుకరించలేకపోతున్నాం నా ప్రియమైన సోదరులారా. ఆయన ఏవేనో బాప్తిజం పొందుకునేటప్పుడు కూడా బాప్తిజం పొందుకునేటప్పుడు యోహాను గారు అంటున్నాడు అనమాట, ప్రభువా ఇంటిని చెప్పులు వారి ఇప్పడానికి కూడా నేను యోగ్యత లేనివాడిని అని చెప్పినప్పుడు దేవుడు యేసుప్రభు గారు అంటున్నారు, లోక మర్యాద చెప్పిన ఈ విధంగా జరగని లోక మర్యాద చెప్పిన ఈ విధంగా జరగని అంటే మనం కూడా ఆయనకులాగా బాప్తిజం పొందుకుంటామని, మన బిడ్డలకు కూడా బాప్తిజం ఇస్తామని. మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ బాప్తిజం పొందుకోవాలండి నా ప్రియమైన సోదరులారా. ఆత్మీయమైన మరణాన్ని మనం జయించాలంటే బాప్తిజం అనేది మనం పొందుకోవాలి. అందుకే యేసుప్రభు గారు జీవించిన జీవితకాలంలో ఆయన ఏ అయితే మంచి పనులు చేశారో ఆయన చేసింది ప్రతిదీ మంచి పనేనండి. ఆయన చేసిన ప్రతి మంచి పని ఆయన జీవిత విధానాన్ని మనం అన్వయించుకోవాలండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, చిన్నపిల్లలు సీరియల్స్ టీవీలో చూసి ఆ విధంగా చేయాలనుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ఆ చీర వాళ్ళు టీవీ సీరియల్స్లో చీరలు ఎలా కట్టుకుంటారో మనం కూడా ఆ విధంగా కట్టుకోవాలని మనం అనుకుంటాం నా ప్రియమైన సోదరులారా. ఆడవారమైన మనం వాళ్ళు ఏ విధంగా డ్రెస్అప్ అవుతారో ఆ విధంగా మనం చేయాలనుకుంటాం. కానీ యేసుప్రభు గారు మన కొరకు ఈ లోకానికి వచ్చి తాను రిక్తంగా చేసుకుని మన గురించి మరణించి తిరిగి లేచి పరలోక రాజ్య భాగ్యాన్ని మనకి ఇస్తానన్నప్పుడు మనం ఎంతవరకు దేవుని అనుకరిస్తున్నామండి, ఎంతవరకు యేసుని మనం అనుకరిస్తున్నాము, ఎంతవరకు దేవుని ఫాలో అవుతున్నాం, ఎంతవరకు దేవుని వెంబడిస్తున్నామో మనమే ప్రశ్నించుకునే వారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. మన హృదయాన్ని మనం అడగాలి, మనం ఏ విధంగా దేవునికి లోబడి ఉంటున్నాం, ఈ ఆదివారాన్ని మనం వేగిరపడి దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్తున్నాం అని మనం ప్రశ్నించుకునే వారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. యేసుప్రభు గారండి 10 ఆజ్ఞలు అన్నీ కూడా నెరవేర్చాడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని మన గురించి ఆయన కొట్టివేస్తారండి నా ప్రియమైన సోదరులారా. మన గురించి కొట్టివేయడం అంటే దానికి అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చారండి. మనం నెరవేర్చలేని ఆ ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు గారు నెరవేర్చారండి. నెరవేర్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ఆయన పాపాన్ని, మరణాన్ని, శోధనలను జయించారండి. ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తుంటే ఆయన వాక్యంతో ఆ సాతాన్ని వెళ్ళగొట్టారండి. వాక్యంతో బుద్ధి చెప్పారండి ఆ సాతానికి. అలాగే మనకు కూడా ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు మనం వాక్యం ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పేవారుగా, ఖండించేవారుగా మనం ఉండాలండి. ఎవరైనా మనల్ని టెంప్టేషన్ గురి చేసినప్పుడు వాళ్ళకి వాక్యంతో సున్నితంగా వాళ్ళని హెచ్చరించి బుద్ధి చెప్పేవారుగా మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా. తప్పకుండా యేసయ్యను మనం మాదిరిగా చేసుకుందామండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, యోబు గురించి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గురించి కూడా దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు. అయ్యా, దావీదు మహారాజు నా హృదయానుసారుడు. ఆయన పాపం చేసినప్పుడు ఎంతగానో పశ్చాత్తపడ్డాడండి. అలా అని పాపం తిరిగి చేయకుండా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. వాళ్ళకి అవకాశం ఉందేమో కానీ మనకి ఇప్పుడు ఇంకా అవకాశం లేదండి. ఎందుకంటే ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు మనం ఉన్నామండి. ఆయన ఉగ్రత ఒకదాని వెంబడి ఒకటి వచ్చేస్తుందండి. అందుకే మనం ఏం చేయాలంటే తప్పకుండా జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టుకుంటాడండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే దానికి అర్థం ఏంటంటే తప్పకుండా మనం మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క జీవిత విధానాన్ని మనం మార్చుకునే వరకు మనం ఉండాలండి. మన యొక్క మానసికమైన పరిస్థితిని మనం మార్చుకునే వరకు ఉండాలి. మార్చుకుని దేవుని పట్ల భయమును, భక్తిని కలిగి ఉండే వరకు ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి ఇక్కడ మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడండి. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించమన్నప్పుడు ఎన్ని శోధనలైనా అనుభవించాడండి. ఇశ్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించడానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించమన్నప్పుడు మోషే గారు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నా కూడా ఆ శోధనలన్నింటినీ తప్పించాడండి. ఒకసారి అంటాడు తండ్రిని దేవుడు, నేను ఈ ప్రజలందరినీ ఒకసారి నేను శిక్షిస్తాను అనేసి అన్నప్పుడు వాళ్ళని క్షమించొద్దు, నేను కనీసం ఆ కానాను దేశంలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ నీ జీవగ్రంథం మీద నా పేరు తొలగించినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం శిక్షించొద్దని దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. ఎవరండి? మోషే గారు. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగా మనం దేవుని యొక్క సేవను మనం అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలండి. ఈ మంచి వాక్యాన్ని అనేక మందికి చెప్పేవారికి ఉండాలండి. అనేక మందిని కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనం వాళ్ళకి వాక్యాన్ని బోధించే వరకు మనం ఉండాలండి. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మార్చే వరకు మనం ఉండాలండి.
అది అంటే దానికి అర్థమైన మత మార్పిడి కాదండి, ఒక మంచి మార్గాన్ని. యేసుప్రభుగా చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎప్పుడునూ తండ్రి వద్దకు రాడని చెప్తున్నారు నా ప్రేమ సోదరులారా. అందుకే యేసుప్రభు గారి యొక్క జీవితాన్ని మనం అనేక మందికి చూపిద్దామండి. మన యొక్క మాటల్లో, మన యొక్క క్రియల్లో, మన యొక్క ప్రవర్తనలో దేవునికి మాదిరిగా ఉందామండి. అందుకే మార్టిన్ లూథర్ గారు అంటారు, చిన్న క్రీస్తుని పోలిన వారే మనం ఉండాలంటండి. అట్టి చిన్న క్రీస్తుని పోలి నడుచుకునే వారికి మనం ఉన్నప్పుడు తప్పకుండా అనేక మంది మన జీవితం పట్ల వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆ యొక్క అక్క చూడండి చక్కగా నడుస్తుంది, అక్క చూడండి చక్కగా తన ప్రవర్తన ఎంతో బాగుంది, అన్నయ్య చూడండి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు అని ప్రతి ఒక్కళ్ళు మనల్ని చూసి నేర్చుకునే వారికి మనం ఉండాలండి. వాళ్ళకి రోల్ మోడల్గా మనం ఉండేవారిగా మనం ఉండాలండి. తప్పకుండా నాకు ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు మన గురించి ఈ లోకానికి వచ్చి తను రిక్తునిగా చేసుకుని మరణించి తిరిగి లేచారండి. ఆయన అందుకే బాప్తిసం పొందుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. తర్వాత రూపాంతర కొండ మీద ఆయన చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడు అని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు తండ్రి యేసుప్రభు గారి గురించి. నా ప్రియమైన సోదరులారా, అట్టి గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలంటే తప్పకుండా మనం ఈ యొక్క వాక్యాన్ని అనుసరించే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి ఇక కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమంలో నా వెంట రావాలంటే నేను ఏమండి యెహోవాని కాపరిగా మనం చేసుకునేవారికి మనం ఉండాలండి. యేసుప్రభు గారిని ఒక మోడల్గా మనం తీసుకునేవారికి ఉండాలి. యేసుప్రభు గారు ఏ విధంగా అయితే జీవితాన్ని జీవించారో అట్టి జీవితాన్ని మనం జీవితాన్ని మనం అనుకరించేవారికి ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే తప్పకుండా మనం ఆయన ఏ విధంగా అయితే జీవించారో ఆ జీవితాన్ని మనం ఫాలో అయ్యి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పక సహాయం చేస్తారండి. మనం ప్రార్థించుకోవాలి, తండ్రి ఈ పాపం నన్ను వెంటాడుతుంది, ఈ భయంకరమైన స్థితి నన్ను వెంటాడుతుంది, నన్ను క్షమించి సహాయం చేయి, నీ యొక్క మార్గంలో నడిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా మనం దేవుని బిడ్డలుగా మనం స్వీకరించబడతామండి. అట్టి యొక్క భాగ్యాన్ని మనం పొందుకునేలాగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో యేసుప్రభు గారిని జీవించారండి. ఆ విధమైన జీవితాన్ని మనం జీవించలేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరం దీవించాలండి. యేసుప్రభు గారిని ఏ విధంగా అయితే మనం మాదిరిగా చేసుకుని జీవిస్తామో అప్పుడు పాపాన్ని సమస్త విధమైన పాపాన్ని మనం విడనాడేవారిగా ఉంటామండి. పాపాన్ని విడిచిపెట్టేవారిగా ఉంటాం, తన బిడ్డలుగా జీవించేవారిగా ఉంటామండి. అప్పుడు తన తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గారి పట్ల ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంతా నేను ఆనందిస్తున్నాను ఏ విధంగా అయితే చెప్పారో అట్టి రీతిగా మన పట్ల కూడా దేవుడు చెప్పబోతున్నాడండి. అప్పుడు మనం ఆయన మధ్యాకాశంలో కడబోరం రోగగానే ప్రతి ఒక్కళ్ళు ఆయన చూస్తారని దశలోనిక పత్రికలో ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, అట్టి రీతిగా మనం ఆయన సంతోషంతో ఎదుర్కోవాలంటే కనుక మనం దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన తల్లిదండ్రుల మాట విన్నాడండి. తల్లి చెప్తుంది, బాబు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, కానాన వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు అమ్మ నాతో నీకేంటి అని సన్న కూడా తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళకి యొక్క సూచిక్రియ చేయటం, నీళ్ళను ద్రాక్షారసంగా చేయటం మనం చూస్తున్నాం. ఆ కానాన వివాహం ఎంతో ఘనంగా జరిపించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగా మనం తండ్రి అయిన దేవుడిని మనం ఘనపరిచే వరకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా వాక్యాన్ని అనుసరించేవారుగా మనం ఉండాలండి. వాక్యాన్ని వినేవారుగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఇవ్వమని మనం కోరుకునేవారుగా ఉండాలండి. అప్పుడు కృపాసత్య సంపూర్ణుడిగా దేవుడు మన మధ్యలో ఏ విధంగా అయితే నివసించారో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని పుట్టినమని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. మనకే నిత్యజీవం కలగాలనే యేసుప్రభు గారి లోకానికి రావడం జరిగింది కనుక అట్టి నిత్యజీవ భాగ్యాన్ని మనం కలిగి ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.